వెల్కమ్ టు CRB9 న్యూస్. కిర్లంపూడి మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం కామెంట్స్. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడల్లో నడుస్తున్నాయి. మీరు కాపులకు న్యాయం చేయండి. జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని పవన్ కళ్యాణ్ జన సైనికులకు మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి అని. నా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి సూచనలు చేయాలి అని కోరారు. చేయని కోరుకున్నాను తప్ప ఎవరి ఒత్తిడితోటి ఇది త్వరగా చేయలేదండి. నా ఒత్తిడి, నా రిక్వెస్ట్ తోటే నేను చేయించుకున్నాను తప్ప అయ్యా వేరే ఎవరు ఒత్తిడి ఇందులో లేదని తెలియజేస్తా ఉన్నానండి. గతంలో మా అబ్బాయి పేరు చల్లారావు నుంచి గిరి మార్చుకున్నాడండి. అవి 3 నెలలు పట్టిందండి. చూశాను. అలా కాదు, త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారండి. ఇందులో చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్. నా అంతా నేను చేయించుకున్నాను సార్. అయ్యా పంపాలి సార్. ఇది గెజెట్ నోటిఫికేషన్ అవ్వాలి సార్. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్. ఇది మన జిల్లా కాదు సార్. ఇది ఎంఆర్ఓ గారి సర్టిఫికేటు, ఎస్ఐ గారి సర్టిఫికేట్ తీసుకుని నేను సబ్మిట్ చేశాను సార్ అమరావతి ప్రింటింగ్ ప్రెస్కి. అక్కడ చేస్తే 2 సార్లు కొరియర్ వేసారు సార్. మళ్ళీ 2 సార్లు కాగితా కిందకు వచ్చేది సార్. మనిషి ఇచ్చి పంపించి మనిషి ఇచ్చి తెప్పించుకొని మళ్ళీ మనిషి ఇచ్చి మళ్ళీ సవరణ చేసుకుని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్. అయ్యా ఎవరు ఒత్తిడి లేదు సార్. అయ్యా వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటున్నానండి. ఆ రోజు పిఠాపురం ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను. ఓటమి చెందానండి. ఓటమి చెందితే పేరు మార్చుకుంటానన్నాను. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి. గెజెట్లో ప్రింట్ చేసిందండి. ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సర్వ్ ఇస్తున్నాను. కాపీ రమేష్ గారు చేయని కోరుకున్నాను తప్ప ఎవరి ఒత్తిడితోటి ఇది త్వరగా చేయలేదండి. నా ఒత్తిడి, నా రిక్వెస్ట్ తోటే నేను చేయించుకున్నాను తప్ప అయ్యా వేరే ఎవరు ఒత్తిడి ఇందులో లేదని తెలియజేస్తా ఉన్నానండి. గతంలో మా అబ్బాయి పేరు చల్లారావు నుంచి గిరి మార్చుకున్నాడండి. అవి 3 నెలలు పట్టిందండి. చూశాను. అలా కాదు, త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారండి. ఇందులో చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్. నా అంతా నేను చేయించుకున్నాను సార్. అయ్యా పంపాలి సార్. ఇది గెజెట్ నోటిఫికేషన్ అవ్వాలి సార్. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్. ఇది మన జిల్లా కాదు సార్. ఇది ఎంఆర్ఓ గారి సర్టిఫికేటు, ఎస్ఐ గారి సర్టిఫికేట్ తీసుకుని నేను సబ్మిట్ చేశాను సార్ అమరావతి ప్రింటింగ్ ప్రెస్కి. అక్కడ చేస్తే 2 సార్లు కొరియర్ వేసారు సార్. మళ్ళీ 2 సార్లు కాగితా కిందకు వచ్చేది సార్. మనిషి ఇచ్చి పంపించి మనిషి ఇచ్చి తెప్పించుకొని మళ్ళీ మనిషి ఇచ్చి మళ్ళీ సవరణ చేసుకుని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్. అయ్యా ఎవరు ఒత్తిడి లేదు సార్. అయ్యా